హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈవేళ ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఒక పెద్ద మనిషి చెప్పింది. బాగా డబ్బున్నోడు ఉంటాడు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటే ఇంటి బయట ఒక బెగ్గర్ ఉంటాడు. ఆయనకి క్లాత్స్ ఏమి ఉండవు అనమాట, జస్ట్ ఒక గుడ్డ కట్టుకుని ఉంటాడు. సో ఏం చూసారా, చలేస్తుంది కదా, ఈయన ఎలా ఉంటున్నాడు అని చెప్పి వెళ్ళి, బ్రో ఏమైంది, మీరు ఏంటి ఇలా ఉన్నారంటే, సో నాకు ఎవరు లేరండి, నేను బెగ్గర్ అంటే, ఆయనేమో నేను ఇంటి లోపలికి వెళ్ళి ఒక బ్లాంకెట్ తీసుకొస్తాను, మీరు వెయిట్ చేయండి అని చెప్పి పోతాడు. లోపల పోయి ఆయనకి సమ్ బోల్డ్ పనులుండి ఆయన వాళ్ళు ఇచ్చిపోయి నైట్ అంతా పడుకుని పోతాడు. పొద్దున్న ఆయనకి గుర్తొస్తుంది ఏంది, సో నేను ఒకరికి ప్రామిస్ చేశాను, సో నేను ఇవ్వాలని చెప్పి ఆయన పోతాడు. పోయి ఒక బ్లాంకెట్ ఇద్దామని చెప్పి చూస్తే ఆయన చనిపోయి ఉంటాడు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే, ఇప్పుడు నువ్వు చేయలేకపోతే నువ్వు ప్రామిస్ చేయకు. ఎందుకు ప్రామిస్ చేయాలి? నువ్వు ఇప్పుడు చేయలేకపోతే నువ్వు చేయకు, ప్రామిస్ చేయకు. సో ఇది అక్కడే కాదండి, ఇప్పుడు మీరు ఒకళ్ళు ప్రామిస్ చేయకపోయి ఉంటే ఆయన బతికే ఉండేటాడు, నీ మీద ట్రస్ట్ ఏం పెట్టుకోకుండా బాగానే ఉండేటాడు. సో ఇప్పుడు బయట కూడా అంతే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్డ్ పర్సన్ వచ్చి నీకు ఫేక్ ప్రామిస్లు చేస్తారు, లైఫ్ అంతా ఉంటాను నీ కోసం ఉంటాను అది ఇది అని చెప్పి. ఆయన నీ బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్ అయితేనే లైక్ మీకోసం ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అలా కూడా ఉండట్లేదు చాలామంది. సో ఎప్పుడు డిపెండ్ అవ్వకండి ఒకళ్ళ మీద. అయితే ఏమవుతుందంటే మీరు చేయాల్సిన పని కూడా చేయలేరు. సో ఈ వీడియోకి అంతే గాయస్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్.